ఓకే, ఇక్కడ మనం ఈరోజు మొత్తం ఒకటే ఇష్యూ నడిచింది. మొత్తం అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు హైడ్రా అని. హైడ్రా కంటే ఎక్కువ కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ మీద విపరీతంగా సెర్చ్ అయితే అయింది. కేటీఆర్ కూడా మాట్లాడిండు జన్వాడ ఫామ్ హౌస్ మీద. కూలిస్తే కూల్చుకోరి, అసలు నాది కాదు, అది నేను లీజుకు తీసుకున్నా, అది మా ఫ్రెండుది అని చెప్పిండు. మరి ఇన్ని రోజులు అయితే చెప్పలేదు. దాని మీద 1,00,000 డౌట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఫ్రెండుదే అయితే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేస్తారు. దాంతోపాటు లీజుకు తీసుకున్నామన్నారు కదా, మరి ఆ లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎప్పుడెప్పుడు ఎంత లీజు చెల్లించారు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఇస్తే మేము నమ్ముతామని చెప్తున్నారు. మరి అవి నిజంగా ఇస్తాడా కేటీఆర్ అనేది అయితే చూడాలి జన్వాడ ఫామ్ హౌస్ మీద. సరే, ఇక జన్వాడ ఫామ్ హౌస్ కూలుస్తారేమో అని ఆ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఒక ఆయన ప్రదీప్ రెడ్డి అని, కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఆయన పేరు. ప్రదీప్ రెడ్డి అంటే ఆయనంట హైకోర్టుకి వెళ్ళిండు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాని మీద వాదనలు అయిన తర్వాత స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత మీద మేము స్టే ఇవ్వలేము, మీరు చట్ట ప్రకారం నడుచుకొని జీవో 99 ప్రకారం అని స్పష్టం చేసింది. 60 గజాలైనా 60 ఎకరాలైనా ఎంతున్నా సరే రూల్స్ ప్రకారం నడుచుకోవాలి అని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే జన్వాడ ఫామ్ హౌస్ కూలుస్తారా కూల్వరా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇది 111 జీవో పరిధిలో ఉంటుంది. మరి ఈ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలోకి వస్తుందా రాదా అనేది కూడా డౌట్స్ ఉన్నాయి. మరి అంటే హైడ్రా ఆల్రెడీ చెరువుల ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతుంది, మొత్తం కూల్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చిత్రపూరి కాలనీ మీద కూడా పడ్డది, అక్కడ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చే అవకాశం ఉంది అన్న ఒక అనుమానంతో వీళ్ళైతే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వీళ్ళకేం ఊరటైతే దక్కలేదు. మీ పని మీరు చేసుకోండి, గో హెడ్ అన్నది హైకోర్టు. మొత్తంగా ఇక్కడ చూస్తే ఇక్కడ చూడవచ్చు, విచారణ అయితే వాయిదా వేసింది. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే, మంచి పని చేసిరు. హైడ్రా నిజంగా అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పొలిటికల్ ఇంకా అంటే మనకు నచ్చిన వాళ్ళవి కూల్చేస్తాం, నచ్చిన వాళ్ళవి అట్లే ఉంచుతామని కాకుండా ఎవ్వరు ఆక్రమించుకున్న అధికార పార్టీ కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఎవరైనా వాటి కూల్చివేతలు కొనసాగితే మాత్రం హైడ్రాను మెచ్చుకుంటారు అందరూ. కానీ ఒక్కరివే కూల్చేస్తాం, ప్రతిపక్షం వాళ్ళే కూల్చేస్తాం, మీ దగ్గర కోము అంటే మాత్రం హైడ్రా మీద వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ జన్వాడలో తన ఫామ్ హౌస్ను కూల్చేందుకు ప్రయత్నిస్తుంది, కూల్చొద్దని బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్నేహితుడు ఇక్కడ ఉంది కదా ప్రదీప్ రెడ్డి, ఈయన హైకోర్టుకు పోయిండు. ఈయన లంచ్ బ్రేక్ తర్వాత విచారణ జరిగింది. అసలు హైడ్రా ఎట్లా ఏర్పాటు చేసిరు, దాని లీగల్ స్టేటస్ ఏందని క్వశ్చన్ చేసిందట కోర్టు. మరి హైడ్రా ఏర్పాటును అభినందిస్తున్నాం, కానీ దానికి ఉన్న పరిమితులు ఏంటి, నిర్మాణాలకు ప్రభుత్వంలోనే ఒక శాఖ అనుమతిస్తుంటే మరో శాఖ కూల్చివేస్తుంది. నిజంగానే అసలు అనుమతి ఇవ్వద్దు కదా, అనుమతి ఎట్లా ఇచ్చారు అనేది కూడా దాని మీద కూడా విచారణ జరగాలి. సరే, అనుమతి గత గవర్నమెంట్లో ఇచ్చిరంటే ప్రెజర్స్ ఉంటాయి, కథ ఉంటాయి, కార్ఖానా ఉంటుంది. మరి ఆ ప్రెజర్స్తో ఇచ్చిరా ఏంటి అనేది కూడా చూడాలి. సరే, కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఎన్ని కట్టడాలు కూల్చేసిరు, నిబంధనలు పాటించారా అని కూడా క్వశ్చన్ చేసిందట హైకోర్టు. మొత్తంగా ఏఏజీని ఈ డీటెయిల్స్ అని అడిగిందట. ఆ ఏఏజీ ఆ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ హైడ్రా ఏర్పాటును మెచ్చుకొని వీళ్ళు ఎవరైతే పోయిర్రో కోర్టుకు, ఆ కోర్టుకు పోయినటువంటి వాళ్ళకి మాత్రం ఊరటియలే. ఇక్కడ చూడవచ్చు జన్వాడ ఫామ్ హౌస్, ఇదే జన్వాడ ఫామ్ హౌస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఇది జన్వాడ ఫామ్ హౌస్. దీని డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఇది 1,200 గజాల ప్లేస్ అంట దాదాపు ఇది. దీంట్లో దాదాపు 3,500 3,800 ఎస్ఎఫ్టీలో ఇది నిర్మించారు. ఇక్కడ స్విమ్మింగ్ పూలు, కథా కార్ఖానా. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంటే అధికారంలో లేనప్పుడు ఇక్కడ దీని మీద డ్రోన్ ఎగిరేసిరని ఆయన అరెస్ట్ కూడా చేశారు. మరి కేటీఆర్ ఓన్లీ లీజుకు తీసుకున్నాడట. మరి నేను లీజుకు మాత్రమే తీసుకున్నా, ఇది నాది కాదు, ఓన్లీ మా ఫ్రెండ్ది అంటున్నారు. ఇది గండిపేట చెరువు పక్కనే ఉంటుంది, దాన్ని ఆక్రమించే కట్టిరు అని చెప్తూ ఉంటారు. మొత్తం అయితే 111 జీవో పరిధిలో అయితే ఉంది. మరి 111 జీవో పరిధిలో హైడ్రా పరిధి దాన్ని కిందికి వస్తుందా రాదా అనేది మాత్రం కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ రంగనాథ్ గారు మరి దీన్ని కూడా కూల్చేస్తారని ఏమన్నా హింట్ అంటే వీళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్లో వాళ్ళకు క్లూ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే అధికారులలో మొన్నటి వరకు వాళ్ళ గవర్నమెంటే ఉండే కాబట్టి గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ప్రతి నిమిషం బీఆర్ఎస్ వాళ్ళకు ముఖ్యంగా కేటీఆర్కు కేసీఆర్కి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంతనే ఉన్నాయి. మరి ఈ విషయంలో
రేవంత్ రెడ్డి సార్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణ పెట్టనట్టున్నాడు. సరే, ఈ నేపథ్యంలో మరి దీన్ని కూలుస్తారు అని ఏమన్నా లీకులు వచ్చినాయేమో, అందుకే ఇమీడియట్గా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడైతే వాళ్ళకి ఏమీ రాలే. మరి నిజంగానే దాన్ని కూలుస్తారా లేదా ఏం చేస్తారనేది చూడాలి. మరి కేటీఆర్ ఇంకోటి కూడా అన్నాడు, సరే ఇది కూలిస్తే కూల్చుకోరి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చుకోరి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మరి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని ఏదో ఫోటోలు చూపించిండు. మరి ఆ ఫోటోలకు సంబంధించి అయితే డీటెయిల్స్ లేవు. ఆ ఫామ్ హౌస్ ఉంది, ఇంకా వేరే వాళ్ళ ఫామ్ హౌస్లోనే అందరికీ కూల్చాలే అని చెప్తున్నారు మరి కేటీఆర్ సారు. మరి హైడ్రా నిజంగానే ఎవరు ఆక్రమించుకున్నా అందరికీ కూల్చేసేయాలి, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. వీళ్ళ 10 ఉంటే వీళ్ళ 10 కూల్చురి, వాళ్ళ 20 ఉంటే వాళ్ళ 20 కూల్చురి. అది జనాలు కూడా మెచ్చుకుంటారు అట్లా కూలిస్తే. మరి చూడాలి హైడ్రా ఏం చేస్తుంది. ఇప్పటికే రాజకీయంగా ఒత్తిళ్ళు వస్తున్నాయని అయితే మనకు కొంచెం సమాచారం అయితే అందుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇగో ఇక్కడ చూడొచ్చు, ఈ హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని కూడా చెప్పినట్ట ఇలా. మరి హైడ్రా కూల్చకపోతే వాళ్ళైనా కూల్చొచ్చు. ఎవరు అక్కడ మున్సిపల్ అధికారులకు కూడా వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది అక్రమాలను కూల్చడానికి. మరి వాళ్ళతోనే ఏమైనా కూల్చే అవకాశం ఉందో చూడాలి. మరి జన్వాడ ఫామ్ హౌస్ ఉంటుందా, చరిత్రలో కలిసిపోతుందా అనేది మనకు అతి త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు కూడా స్టే ఇయ్యలే. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయితే ఖచ్చితంగా కూలుస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నారు జన్వాడ ఫామ్ హౌస్ అని ఎలక్షన్ల ముందు పెద్ద కథ నడిచింది కాబట్టి మరి అది కూల్చరా అనేది అయితే మనము చూడాలి. మొత్తంగా అయితే ఈరోజు మొత్తం దీని మీదనే పోయింది, జన్వాడ ఫామ్ హౌస్ నువ్వు కూల్చుకో అని కేటీఆర్ అంటున్నారు. మరి కూల్చరా అక్రమమా సక్రమమా, మరి అది నిజంగానే లీజ్దా అనేది చూడాలి. వేరే కొంతమంది నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు అది లీజుకు ఏం తీసుకోలే. శైలిమ అంటే కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ఆ ల్యాండ్ ఉంది, ఫామ్ హౌస్ ఆమె పేరు మీదనే ఉంది అని కొంతమంది చెప్తున్నారు. మరి దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఎట్లా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే బయట పెడితే కూడా అయిపోతుంది. మరి చేస్తారేమో ఆ పని కూడా చూడాలి మరి.